ద్వారకా తిరుమల మండలం సిహెచ్ పోతెంపల్లి గ్రామంలోని గోద్రేజ్ అగ్రోవేట్ లిమిటెడ్ పామాయిల్ ఫ్యాక్టరీని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టర్ వెంవి సెల్వి మంత్రి నాదెండ్ల మనోహర్కు స్వాగతం పలికారు. గోద్రేజ్ అగ్రోవేట్ లిమిటెడ్ చైర్మన్, సీఈఓ మరియు అధికార ప్రతినిధులు కూడా ఆయనకు పుష్పగుచ్చం అందించి ఫ్యాక్టరీ కార్యకలాపాలపై వివరణ ఇచ్చారు. కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా జనసేన అధ్యక్షుడు రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా 210 కోట్ల వ్యయంతో నిర్మించిన 2 కొత్త యూనిట్లకు శిలాఫలక ఆవిష్కరణ చేశారు. రాష్ట్రంలో 5వ స్థానంలో ఉన్న ఈ పామాయిల్ ఫ్యాక్టరీని 3వ స్థానానికి తీసుకెళ్లేలా కృషి చేస్తామని మంత్రి తెలిపారు. రైతులకు 90% సబ్సిడీతో డ్రిప్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. అలాగే కొబ్బరి, కోకో, పామాయిల్ పంటలకు సంబంధించి మరిన్ని ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి అన్ని విధాల సహకారం అందిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. వచ్చినటువంటి ముఖ్య MLAs are Ungutoru, Tadepalligudem, all the elected representatives, and CEO Oil Palm Shaukat జరిగింది. అందులో ఇప్పుడు కూడా రోడ్ అండ్ అదర్ ఫెసిలిటీస్ కూడా మనం గ్రౌండింగ్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఏలూరు అర్బన్ మోస్ట్ ప్రైమ్ లొకేషన్ అండ్ హై పొటెన్షియల్ ఉన్న ఏరియాలో కూడా ఈ రోజు 2.02 ఏకర్స్ కి MSME లాంచింగ్ చేయబడుతుంది. సో మనం నేను చెప్పవలసింది గవర్నమెంట్ తరఫులో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చిరంజీవి చౌదరి గారికి, జిల్లా కలెక్టర్ గారు మెట్టి సెల్వి గారికి, గౌరవ శాసనసభ్యులు ఉంగుటూరు ధర్మరాజు గారికి, గౌరవ శాసనసభ్యులు తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, ఈ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సువర్ణరాజు గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గారికి, సౌగతరావు గారికి, వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అగ్రోవేట్ ఇండస్ట్రీస్ ఈరోజు మొట్టమొదటిసారి నేను సందర్శించడం ఒక అద్భుతమైన అవకాశం నేను భావిస్తున్నాను. బాబు ఒక 2 నిమిషాలు మీరు ఆగండి. దట్స్ వెరీ డిస్టర్బింగ్. వచ్చిన అందరూ కూడా తెలియాలి, ఏదో నామమాత్రంగా ప్రభుత్వం ఒక కార్యక్రమం చేస్తుందని కాదు. ఈ నెల 14, 15వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తల్ని అనేక ప్రాంతాల నుంచి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కోసం ఎవరైతే ముందుకు వస్తున్నారో, ఎవరికైతే కొత్త ఆలోచనతోటి కొత్త టెక్నాలజీని ఉపయోగించాలనే తపనతోటి అభివృద్ధి చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఒక గొప్ప కార్యక్రమం చేయబోతున్నాం విశాఖపట్నంలో. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు యువత కోసం ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలు ఆలోచిస్తూ వచ్చాం. పెట్టుబడులు పెడతామని వచ్చినంత మాత్రాన సరిపోదు, స్థానికంగా మీరందరూ కూడా సహకరించాలి. ఇప్పుడు ఈ రోజు 210 కోట్ల రూపాయలతోటి ఇక్కడ మనకి పెట్టుబడులు పెట్టి కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు, తద్వారా కనుక ఈ రోజు ఆదాయం వచ్చే పరిస్థితి మన ప్రభుత్వం మీకు వెసులుబాటు కల్పించింది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా 90% సబ్సిడీ తోటి మీరు పంట జాగ్రత్తగా చూసుకునే విధంగా ఎక్కువగా మీరు అనవసరంగా కూలీల పైన ఖర్చు పెట్టి చేయకుండా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మీకు చక్కటి ఇరిగేషన్ సిస్టమ్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం మీకు సబ్సిడీ. ఉండడానికి ఇల్లు లేదు. అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు కేవలం మీ యొక్క నేను ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి 2006లో బీటెక్ చేశాను సార్. మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు, ఉండడానికి తిండి కూడా లేదు సార్. అటువంటి మిమ్మల్ని మార్గదర్శకులుగా మీ యొక్క పాలసీస్తో నేను టాటా యూనివర్సిటీ కంపెనీలో ఉపాధి కల్పించాలి. నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను, పేదవాళ్ళందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను 2015 పార్ట్నర్షిప్ సబ్మిట్, సిఐ పార్ట్నర్షిప్ సబ్మిట్ మీ యొక్క